వాడు చేసింది తప్పు అండి, రావణ్ణి చేసింది తప్పు. అసలు మెయిన్ ఎక్కడంటే లడ్డూలో కలిసినప్పుడు, అమ్మవారి గుళ్ళో సింహాలు పోయినప్పుడు వాళ్ళని ఎప్పుడైతే జైలు చేయకపోయారో, జైల్లో వేయకపోయారో ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. ఈ రావణ అనేవాడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు అనుకున్నారు? ఈ మొక్క పుట్టుకొచ్చింది కూడా వైసీపీ నుంచే పుట్టుకొచ్చింది. అసలు ఏరంటూ లేకుండా తీసేస్తే, ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏరంటూ లేకుండా ఎలేస్తే అప్పుడు ఈ మొక్కలంటూ రాకుండా ఉంటాయండి. ఈ రావణ లాంటోడు రాకుండా ఉంటారు. అసలు ఆ జైల్లో వేయటం కాదండి, మాలాంటి ప్రజలకు అప్పచెప్తే ఎక్కడికక్కడికి చీల్చి కాల్చి రోడ్డు మీద అట్లా బూడిద కూడా దొరకకుండా చేస్తామండి. అంటే ఇక్కడ ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వాన్ని, అందులోనూ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడని చెప్పి తన మీద కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారు. అసలు ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కేస్తున్నారు. ప్రభుత్వం పరిపాలన చేత కావడం లేదు, కానీ ఇటువంటి దొంగ కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం అలవాటు అయిపోయింది. ప్రశ్నించినందుకే అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు. మీరేమంటారు దీనికి? అసలు అది ప్రశ్నించటం అండి. అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేది అలాగేనా? ప్రభుత్వం ఏం తప్పు చేసిందని ప్రశ్నిస్తారు? ప్రశ్నించటానికి తప్పు దొరక్క, ప్రశ్నించటం చేతగాక దేవుళ్ళ మీద పడిపోతున్నారండి. దేవుళ్ళని, రావణుల్ని, సీతాదేవిని ఆ రోజు చూస్తే అయోధ్యలో తలకాయలు నరికేసి సీత తలకాయగా పోయిందని చెప్పేసి చెయ్యి నరికేస్తే కొడాలి నాన్నగారు చెయ్యగా పోయింది, మళ్ళీ పెట్టుకోవచ్చులే అని కొడాలి నాన్నగారు చెప్పి ఈ రకంగా దేవుళ్ళని ఏ పార్టీకి ఆ పార్టీ నరికేసేసి పెట్టుకోవచ్చులే, అతికించుకోవచ్చులే అన్నారండి. వీళ్ళు అసలు హిందువులు ఎలా అయ్యారండి? వీళ్ళని అసలు బీహార్ లాగా, ఆ దుబాయ్లో లాగా ఈ దేవుళ్ళని కనుకంటే రోడ్డు మీద తరిమేసి ఎలా ఎలేసి చంపేస్తారో ఆ విధంగా చేస్తే బాగుంటుందండి. అసలు మేము అనేది ఏంటంటే వైసీపీ వాళ్ళకి బుద్ధి ఉందో బుద్ధి లేదో అసలు మరి దండం పెట్టుకుంటారో దేవుడికి తెలీదు. వాళ్ళని కూడా తీసేయాలి, వాళ్ళని కూడా జైలు చేపించాలి అనే మా కోరిక అండి. ఇక్కడ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ప్రత్యేకించి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. రావణ్ ఏ తప్పు లేదు, కావాలని కూటమి ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుందని చెప్పి నటుడు ప్రకాష్ రాజు రావణ్కి మద్దతు ఇస్తూ మాట్లాడుతున్నాడు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. అసలు ప్రకాష్ రాజ్కి ఏం పని అంటారు? రావణ్కి ప్రకాష్ రాజ్కి అసలు సంబంధం ఏంటంటారు? ఆయన ఎందుకు స్పందిస్తున్నాడు అంటారు? వీళ్ళిద్దరికి ఒక అమౌంట్ అనేది అందుతుందండి. ప్రకాష్ రాజుకి ఒకటికి, రావణ్కి ఒకటికి, వీళ్ళిద్దరికి ఇంత అమౌంట్ అనేది బ్యాంకుల్లో కనపడుతుంది కదా, 1,00,000 2,00,000 అని. అందుకని వీళ్ళు అమౌంట్ కోసం పాల్పడి ఇవాళ వీళ్ళని తిడతారు, రేపొద్దున ఇంకోళ్ళని తిడతారండి. వీళ్ళు అనేది ఈ తిట్టే వాళ్ళని అనేది నేలకు చీలేసి ఆడన్నాడు చూడు, ఎవడో జడ్జి శ్రావణ్ అన్నాడు చూడు, నేలకు కోసి దీనికి ఎవరికంటే పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తానన్నాడు చూడండి. వీళ్ళ నేలకలు కోసి ఆ కృష్ణమ్మ తల్లికి గిఫ్ట్గా ఇచ్చి ఆ కృష్ణా నదిలో ముక్కలు చేసి పడేయాలని మా కోరిక అండి. ఇక్కడ వైసీపీ కూడా అధికారికంగా సపోర్ట్ చేస్తున్నట్టు నిన్న మాజీ మంత్రి పేరు నాని కానీ, అంబటి రాంబాబు, కోడాల నాని, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, కోకాన గోవర్ధన్ రెడ్డి గారు కానీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. రావణ్కి మా పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, కావాలని చేస్తుంది, ఇతను టీడీపీ మనిషే కానీ మా మద్దతు ఉంటుంది, తన మీద అక్రమంగా కేసులు పెడుతున్నారని మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం మీద మీరేం చెప్తారు వైసీపీ నాయకులకి? అసలు టీడీపీ మనిషే కాదండి. టీడీపీ మనిషి అయితే దేవుళ్ళని తిట్టరు. టీడీపీ మనిషి కాదు, వైసీపీ మనిషి. వైసీపీ నుంచి పుట్టాడు, వైసీపీ నుంచే ఇవన్నీ నేర్చుకుంటున్నాడు. వీళ్ళకి స్కిట్లు రాసిస్తున్నారు వైసీపీ నాయకులు, వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు అమౌంట్ వేస్తున్నారు, నెల బ్యాంకులో తీశారు కదా స్టేట్మెంటు, నెల అమౌంట్ వేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు మా లెక్క ఏంటంటే వైసీపీ నాయకులను కూడా భూస్థాపన చేయాలని మా కోరిక అండి. ప్రజలు కోరుకునేది అదేను. దేవుళ్ళని అంటే మాత్రం క్షమించేది లేదండి. ఇలాంటి వాళ్ళు ఇంకా 4 వస్తారు, ఈయన మాత్రం దాంట్లోనే కాల్సి పారేయాలి జైల్లోనే అని మా కోరిక. అంటే ప్రశ్నిస్తాం అనే పేరుతో మీడియా ముఖంగా కానీ, జర్నలిస్ట్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలా అధికారిక పదవుల్లో ఉన్న డిప్యూటీ సీఎంని, డిప్యూటీ స్పీకర్ని, ముఖ్యమంత్రిని, లేకపోతే ఒక ప్రభుత్వ పెద్దల్ని ఇంత పచ్చిగా మాట్లాడడం, అరే పవన్ కళ్యాణ్ నీ నోట్లో అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన రావణ్ గత పబ్లిక్ మీటింగ్లో కూడా. అంటే ఏంటంటారు ఇంత ధైర్యం? మీడియా అనే ప్రశ్నించడం అనే కోణంతో ఇంత పచ్చిగా మాట్లాడడం అవసరం అంటారా? అది ప్రశ్నించడమేనా వాస్తవంగా? మీడియా వాళ్ళు ఎవరు అలా మాట్లాడరండి. మీడియా వాళ్ళు ఎవరు, మీరు మీడియా మిత్రులే, ప్రెస్ వాళ్ళు మీడియా మిత్రులు ఎవ్వరూ మాట్లాడరు. మీడియా మిత్రులు మాట్లాడితే లెగితే వాడిని ఎందుకు అంత మీడియాలో చూపిస్తారండి? మీడియా మిత్రులకు ఒక బుద్ధి, జ్ఞానం అన్నీ ఉన్నాయండి. ఏది ఉంటే అది ప్రశ్నిస్తారు మీడియా మిత్రులు. వాడు మీడియా మిత్రులు కాదండి, ముసుగు దొంగ వైసీపీలో పుట్టిన మొక్క అది. ఆ మొక్కని ఇప్పుడు కనుక తుంచైపోతే మాత్రం పవన్ కళ్యాణ్ తిడతాడు, రేపొద్దున ఇంకోళ్ళు తిడతారు. ఇప్పుడు దేవుళ్ళని తిడుతున్నారు, రేపొద్దున విగ్రహాలు కూడా ఎరగొడతారండి.
అందుకని దేవుడు వేయాలి శిక్ష, దేవుళ్ళు వేయాలి. వీళ్ళు జైల్లో చేశారు కాబట్టి ఒకటేనండి, మేమైతే చెప్పేది ఏంటంటే అతన్ని బయటికి రాకుండా, రావణ్ అనే వ్యక్తిని బయటికి రాకుండా అక్కడే కాల్చి చంపేసేయాలి, లేదా ఉరిశిక్ష వేయాలి. మేము ప్రజలను కోరుకునేది ఇదేనండి. ఇంకా ఏదన్నా మాట్లాడితే ప్రకాష్ రాజును కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ హిందూ దేవుళ్ళ గురించి ఇంత నీచంగా, చాలా దారుణంగా, రాముడి గురించి, సీత గురించి ఇంత దారుణంగా, సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఎందుకు ఒక్క హిందువు కూడా స్పందించట్లేదు? అసలు ఎవరు ఎందుకు కూడా మాట్లాడలేదు? ఎంత దారుణంగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని పచ్చి బూతులు తిడుతుంటే అసలు హిందువులు ఎందుకు అసలు కనీసం నోరు మెదపడం లేదంటారు? హిందువులు ఎందుకు మెతపరండి? మెతుపుతారు. ఒక ధరన సాయంత్రానికి స్టూడియోల్లో బాగానే కూర్చుంటున్నారండి, ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు మీడియాలో ఎక్కడైనా ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆంజనేయ స్వామిలాగా ఈయన పవన్ కళ్యాణ్ గారు వారధిలాగా తయారయ్యాడు. అక్కడ బీజేపీని అస్సలు ఇప్పుడు రావణ్ అనే వ్యక్తి కానీ వైసీపీ తిట్టేది కానీ బీజేపీనండి. మోడీ గారిని, ప్రధానమంత్రి మోడీ గారిని తిడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఆయన్ని డైరెక్ట్గా ఏమనలేక ఒక టీడీపీకి, ఒక బీజేపీకి వారధిగా ఆంజనేయ స్వామిలాగా నిలబడ్డాడు కాబట్టి ఈ ఆంజనేయ స్వామిని అంటూ లేకుండా తిట్టాలి, అతను నోరు ఎత్తకుండా చెయ్యాలి, కట్టేయాలని చూస్తున్నారండి. వాళ్ళు ఎంత తిట్టినా, ఎంత కొట్టినా అంత పవన్ కళ్యాణ్ గారు పైకి వచ్చి ఇంకా 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 తిడతాడే కానీ తగ్గేది మాత్రం లేదండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అఫీషియల్గా సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసి నేను మద్దతు ఇస్తున్నాను, రావణ్కి నా మద్దతు ఉంటుందని మాట్లాడుతున్నారు. ఏమంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నేరస్తులకి, ముఖ్యంగా మతోన్మాదులకి, మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళకి, కులాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళకి, ఇటువంటి నేరస్తులందరికీ కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే హిందూ వ్యతిరేకం చెప్పుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ కానీ? 100% హిందూ వ్యతిరేకండి అంటారు. అతను తిరుపతి వెళ్తే చెప్పులు ఎడవకుండా గుళ్ళోకి వెళ్తాడండి, టెంపుల్లోకి. ఎవరన్నా వెళ్తారా? భార్యాభర్తలు సతీ సమేతంగా ఏ రోజైనా పక్కన అమ్మవారి గుడి కేతుపెట్టులో ఉంది. మన ఇక్కడ నరసింహస్వామి గుడి పక్కనే ఉంది, 4 కిలోమీటర్లు ఉంది వాళ్ళకి దూరం. ఏ రోజైనా వెళ్ళాడా? ఆయన నిజంగా హిందూ వ్యతిరేకండి. అసలు ఆయనంటూ, ఆయన పార్టీ కానీ ఆయనంటూ లేకుండా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన ఉంటే మాత్రం ఇలాంటి పుట్టుకొస్తానే ఉంటాయి, ఇలాంటి దేవుళ్ళని తిడతానే ఉంటారు. ఆయన అక్కడ డిగ్రీ ఇవ్వమంటారండి తిరుపతిలో. ఎందుకు ఇవ్వడండి? ఎందుకు ఇవ్వడు? చెప్పులు ఎందుకు ఇవ్వడు? డిక్లరేషన్ ఎందుకు ఇవ్వడు? డిక్లరేషన్ రాయమంటారు. పవన్ కళ్యాణ్ గారు భార్య ఎక్కడో రష్యా నుంచి వచ్చిందండి, ఆవిడ ఎందుకు డిక్లరేషన్ ఇచ్చిందండి? మరి ఆ మైండ్ మాజీ సీఎం అయ్యి ఉండి మైండ్ పనిచేయదా అండి? తిక్కలోడు అనేది అందుకే కదా జనం. డిక్లరేషన్ ఇవ్వడు, కాళ్ళ చెప్పులు ఇప్పుడు. అసలు ఆయన అంటూనే లేకుండా చేయాలని మా కోరిక అండి. ఫైనల్గా అయితే మీరే అంటారు, ప్రశ్న రావణ్ అరెస్ట్ చేయడం మీద ఇప్పుడు చాలామంది వైసీపీ నాయకులు, సోషల్ యాక్టివిస్టులు, ముఖ్యంగా దళిత నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు. రావణ్ది తప్పులేదు, కావాలని కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి దొంగ కేసులు పెడుతుంది, టార్చర్ చేస్తుందని మాట్లాడుతున్నారు. రావణ్ అరెస్ట్ చేయడం మీద ఒక హిందూ మహిళగా మీ అభిప్రాయం ఏంటి? ఫైనల్గా అయితే మీరు ఏం చెప్తారు? మేము చెప్పేది ఏంటంటే మహిళలమే కొట్టు చంపుతామండి. ఇంకా అంతకన్నా చెప్పేదేం లేదు. నేలకు కట్ చేసేసి చీలేసి నేలక కృష్ణమ్మ తల్లికి వెళ్ళి ఆ కిష్లో పడేసేస్తాం అనమాట. అంతా కోసి చీలికలు చేసి మనిషిని అలా చేసేస్తాం. మాకు అప్పచెప్పమానండి. వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని కదా, ఒక మహిళలకు అప్పచెప్పమానండి. ఆయన ఏం చేయాలో మేము చేస్తాము. అలాగే ప్రకాష్ రాజుని గారు కూడా అరెస్ట్ చేయాలండి. ప్రకాష్ రాజుని, జేడి శ్రావణ్ని కూడా అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి.